హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఏంటంటే పీఎం కిసాన్ 23వ విడత రావాలంటే ఇది తప్పనిసరి మనం చేసుకోవాల్సిందనమాట. ఇక యూనిక్ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ గురించి ఈరోజు వీడియోలో ఏంటి అంటే దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు తీపి కబురు అందిస్తూ కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. ఇక పీఎం కిసాన్ 23వ విడత కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఇప్పుడు ఒక కీలక నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. గత నెల మార్చ్ అంటే 2026లో 22వ విడత విజయవంతంగా జమ అయిన నేపథ్యంలో తదుపరి సహాయం అందాలంటే రైతులు ఖచ్చితంగా కొన్ని డిజిటల్ మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అనర్హులు తొలగించి కేవలం నిజమైన రైతులకు మాత్రమే నేరుగా నిధులు చేరవేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుందన్నమాట. ఇక కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఈ ఈ సమ్మాన్ అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి ప్రతి రైతుకు ఒక ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపును అందిస్తోంది. ఆధార్ కార్డు ద్వారా మనకు జరిగే ఈ లింక్ ను మన మొబైల్ కు అటాచ్ చేసుకొని దీని నుంచి మనం అధికారులు మనకు ఎట్లాంటి ఆటంకము లేకుండా మనకు దొరకడానికి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అన్నమాట. ఇక అధికారులు ఏమని అడుగుతున్నారు అనంటే దీనివల్ల భవిష్యత్తులో రైతులకు అందే సబ్సిడీలు, విత్తనాల సరఫరా మరియు ఇతర ప్రభుత్వ పథకాలు మరింత సులభతరం అవుతాయన్నమాట. అయితే మీరు మనము దీనికి క్వాలిఫికేషను దీనికి ఎవరు ఇందులో బెనిఫిట్ పొందొచ్చు, ఎవరు అనర్హులు అనే దాని గురించి కూడా మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ఈ యూనిక్ ఐడి వల్ల రైతులకు అనేక ప్రయోజనాలున్నాయి. ప్రతిసారి పత్రాలు సమర్పించే అవసరం లేకుండా ఒకే ఐడిలో అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. భూమి పత్రాల అనుసంధానం, పంట బీమా క్లెయిమ్ ప్రక్రియ వేగవంతం, పీఎం కిసాన్ నిధుల పారదర్శకత, ఎరువుల సబ్సిడీ నేరుగా పొందడం. ఇక పీఎం కిసాన్ 23 ఇన్‌స్టాల్‌మెంట్ ఓవర్‌వ్యూ ఏంటంటే పథకం పేరు వచ్చేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఇక తదుపరి విడత 23వ విడత దీనికి సహాయంగా 2000 మొత్తము 2000 రూపీస్ అన్నమాట. ఇక కీలక అవసరం యూనిక్ ఫార్మర్, తర్వాత అంచనా తేదీ జూన్ లేదా జూలైలో. ఇప్పుడు వచ్చేసి ఇది మనకు ఏప్రిల్ మంత్ కదా, మే తర్వాత జూన్ కానీ జూలైలో కానీ ఈ 23వ విడత ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in అన్నమాట. ఇది పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన వెబ్సైట్. రైతులు తమ ఐడిని నమోదు చేసుకోవడానికి ఈ క్రింది దశలను అనుసరించాలి. ఈ పోర్టల్ అన్నమాట, ఇది పీఎం కిసాన్ పోర్టల్ ను సందర్శించండి. మీ ఆధార్ నెంబరు మరి మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఉండాలి మెయిన్ అన్నమాట. భూమి రికార్డులు అంటే ల్యాండ్ డాక్యుమెంట్స్ మరి పట్టాదారు పాస్ పుస్తకము వివరాలను అప్లోడ్ చేయాలి. ఇక ఈ కేవైసీ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి అన్నమాట. ఇక ఇంపార్టెంట్ సంబంధించిన విషయాలు ఏంటి అంటే పీఎం కిసాన్ 23వ విడత ఎప్పుడు వస్తుంది అని అడిగితే జూన్ లేదా జూలై మంత్లో వస్తుందన్నమాట. అంటే విడుదలయ్యే అవకాశం ఉంది. యూనిక్ ఫార్మర్ ఐడి అంటే ఏంటి అంటే రైతుల భూమి మరియు పట్ట వివరాలను అంటే పంట వివరాలతో కూడిన డిజిటల్ గుర్తింపు కార్డ్ అన్నమాట. ఇక ఈ ఐడి అందరికీ తప్పనిసరినా అని అంటే అవును, ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో దీన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇక ఐడి లేకపోతే డబ్బులు ఆగిపోతాయా? అవును, తప్పకుండా తదుపరి వాయిదాలు అందాలంటే ఐడి నమోదు తప్పనిసరి. నమోదుకు ఏ పత్రాలు కావాలి అంటే ఆధార్ కార్డు, లింక్ అయిన మొబైల్ నెంబర్ మరియు భూమి పత్రాలు. ఇక ఈ కేవైసీ చెయ్యాలా అంటే అవును, బయోమెట్రిక్ లేదా ఓటీపీ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయాలి. హెల్ప్ లైన్ నంబర్ ఉందా? అవును ఉంది. 155261 లేదా 1800115526కి కాల్ చేయొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రైతులు ఎక్కడ నమోదు చేయాలి? సమీప సచివాలయంలో లేదా రైతు భరోసా కేంద్రంలో సంప్రదించవచ్చు. భూమి లేని వారు కూడా అప్లై చేయొచ్చా? లేదు, భూమి ఉన్న వాళ్ళే దీనికి అప్లికేషన్ పెట్టుకోవాలి. సాగు భూమి ఉన్న రైతులు మాత్రమే దీనికి అర్హులు అన్నమాట.
మెట్ట భూములు అంటారు చూడండి. ప్లేస్ కొనిపెట్టుకుంటారు. వాళ్ళు ఫ్యూచర్‌లో దాని వాల్యూ పెరిగిన తర్వాత అది సేల్ చేసి బెనిఫిట్ కోసము. సో, అలా కాదు. ఓన్లీ పంట పండించే వాళ్ళకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అన్నమాట. వెబ్‌సైట్‌లో వివరాలు ఎలా సరిచూసుకోవాలి? బెనిఫిషియల్ స్టేటస్ ఆప్షన్ ద్వారా మీ స్థితిని తెలుసుకోవచ్చు. మీరెలా ఉన్నది అనే దాని గురించి తెలుసుకోవచ్చనమాట. ఇది పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన విషయాలు. అంటే నెక్స్ట్ విడత ఆల్రెడీ లాస్ట్ మంత్‌లో మీకు వచ్చిన ఈ 22వ విడత అయిపోయింది కాబట్టి 23వ విడత గురించి మన ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోయినా, మొబైల్‌తో లింక్ లేకపోయినా కానీ తర్వాత ఇప్పుడు నేను చెప్పినయన్నీ ఒకటికి 2 సార్లు రిపీటెడ్‌గా వీడియో ఓపెన్ చేసి చూసుకోండి. మీకు ఈజీగా అర్థమైపోతుంది. తప్పకుండా మీకేమైనా ఇందులో నేను చెప్పిన దాంట్లో ఏది ఒకటి లేకపోయినా గానీ అవి అంటే 23వ విడత రావడానికి జూలై లేకపోతే జూన్ ఆర్ జులైలో వస్తది కాబట్టి తప్పకుండా ఆలోపు మీరన్నీ కరెక్షన్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఈజీగా ఆ 23వ విడత వస్తుందనమాట. ఇది అన్నమాట. ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ అప్డేట్ మీకు ఈజీగా తెలిసిపోతుంది.